నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ గ్లామరస్ సెగ్మెంట్. 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని అంటారు. ఆయన 3 సార్లు గెలిచారు. 2 సార్లు మరడాన్ రంగారావు గారు, తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం. సరే, నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? పార్ట్స్ ఆఫ్ మండలాలు అంటే 8 ఉన్నాయండి మొత్తం. ఏలూరు మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 1 నుంచి 28 వరకు, ఏలూరు మండలంలో కొంత భాగం, ఏలూరు మండలంలో కూడా అంటే 2-3 భాగాలు కలిసినాయి. సత్రంపాడు, అలాగే తంగెళ్ళమూడి అండ్ కొమడ్వోలు, ఇవి ఇంకా ఏలూరు రూరల్లో కూడా కొన్ని భాగాలు వచ్చి కలిసినాయి. మొత్తం పోలింగ్ స్టేషన్స్ వచ్చేప్పటికీ 204 ఉన్నాయి. ఓటర్స్ 2,45,000 ఓటర్స్ ఉన్నారు. మేల్ ఓటర్స్ 1,13,000 అయితే ఫిమేల్ 1,24,000, కొంచెం ఎక్కువే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1 సారి, ఇండిపెండెంట్ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచినాయి. మొత్తం జరిగిన ఎన్నికలు 15. అందులో కాపులు 7 సార్లు, వైశ్యులు 2 సార్లు, కొప్పులు వెలమ 2 సార్లు, కమ్మ 1 సారి, బ్రాహ్మణ 1 సారి, చేనేత సామాజిక వర్గం 1 సారి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం 1 సారి గెలిచారు. మొత్తం ఎన్నికలు 15. సో తెలగ, కాపు, బలిజా ఓటర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నారండి. 22% ఉన్నారు. మాల 10% ఉన్నారు. తూర్పు కాపులు 9%. సో కాపులు, తూర్పు కాపులు కలిపితే 29% ఉన్నారు. కమ్మలు 6.5% ఉన్నారు. వైశ్యులు 6.5% ఉన్నారు. అండ్ బ్రాహ్మిన్ 6% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 2 లేదా 3% తోటి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకత ఏంటంటే, మరి 15 సార్లు ఎన్నికలు జరిగితే ఒక మరడాన్ రంగారావు గారు 2 సార్లు గెలిచారు. అండ్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఇలియాస్ నాని గారు, ఆయన 3 సార్లు గెలిచారు. 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైఎస్ఆర్సీపీ. సరే, 52 నుంచి చూద్దాం. 1952లో గారపాటి సత్యనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం సిపిఐ. 1955లో శీర్ల బ్రహ్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 62లో అత్తలూరి సర్వేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు. మొత్తం 2 సార్లు సిపిఐ గెలిచినట్టు. 1952, 1962 ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు, అత్తలూరు సర్వేశ్వరరావు గారు. 1967లో మాదే వెంకట నారాయణ గారు కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గం. 1972లో అనుగంటి శ్రీరాములు గారు ఇండిపెండెంట్ చేనేత సామాజిక వర్గం. 1978లో నల్లబట్టి సూర్యప్రకాశ్రావు గారు కాంగ్రెస్ పార్టీ విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచారు. అండ్ డాక్టర్ చెన్నకేశవుల రంగారావు గారు తెలుగుదేశం కాపు సామాజిక వర్గం 1983లో గెలిచారు. 1985లోను 1994లోను మరడాల రంగారావు గారు తెలుగుదేశం పార్టీ కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి గెలిచారు. 1989లో నేరెళ్ల రాజా గారు కాంగ్రెస్ పార్టీ వైశ్య సామాజిక వర్గం. అలాగే 1999లో పివివిపి కృష్ణారావు గారు, అంబికా కృష్ణ గారు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, వైశ్య సామాజిక వర్గం. ఇక 2004, 2009, 2019 3 దఫాలు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఎలియాస్ ఆళ్ల నాని ఈయన గెలిచారు. అయితే 2004, 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో బడేటి కోట రామారావు గారు, బుజ్జి అని పిలిచేవారు, దివంగతులయ్యారు వీరు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, కాపు సామాజిక వర్గం. ఈరోజు వీళ్ళ సోదరుడే బడేటి రాధాకృష్ణయ్య, ఆయన సంటి అంటారు. ఆయన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన్ని తెలుగుదేశం పార్టీ నియమించింది. గట్టిగా వర్క్ చేస్తున్నారు. మోస్ట్ లైక్లీ తెలుగుదేశమే ఈ సీటు కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఎలయన్స్లో జనసేనకి వెళ్తే తెలుగుదేశం నుంచే జనసేనకి నాయకుల్ని పంపించి జనసేన నుంచి పోటీ చేయించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే జనసేనకి లిటరల్గా ఏలూరులో వాళ్ళకి అభిమానులు ఉన్న కార్యకర్తలు ఉన్నారు, కానీ ప్రజెన్స్ లేదు. సో సరైన నాయకత్వం లేదు. మరి ఆ దిశగా ఆలోచన చేస్తే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారా, లేదా పట్టుబడితే తెలుగుదేశం నుంచే జనసేనకి పంపించి గెలిపించే అవకాశాలు ఉన్నాయా? వేచి చూడాలి. ఏదేమైనా ఈసారి టఫ్ ఫైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని చాలా బలహీనమైన సామాజిక వర్గం నుంచి నుంచోబెట్టే ప్రయత్నం చేస్తోంది. చాలా వెరీ మినిమల్ ప్రజెన్స్ ఉన్న ఉప్పర సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నుంచోబెట్టే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నం ఒకసారి గుంటూరు 2లో చేశారు. ఆయన వెంకట్రావు అని ఆయన గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఉప్పర సామాజిక వర్గం. సో ఇటువంటి ప్రయోగాలు, ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేసి తీరుతారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ అక్యుములేటింగ్ ద ఓట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో, కాంపిటీషన్ ఎలా ఉంటుందో. ఇది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.